హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రంజాన్ స్పెషల్గా చాలా ఎగ్జిబిషన్స్ అయితే అవుతూ ఉంటాయి కదా. అందులో ఒకటైన ద వింటేజ్ ప్యాలెస్కి అయితే మనం వెళ్తున్నాము. అక్కడ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. బట్ నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇలాంటి ఒక ఎగ్జిబిషన్కి. రంజాన్ టైంలో అయితే చాలా ఎగ్జిబిషన్స్ ఉంటాయి అని చెప్తారు, బట్ నేనైతే ఎప్పుడు విజిట్ చేయలేదు. సో ఈసారి నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను స్టార్ట్ అయ్యి వెళ్తుండగా అయితే ఇంకా మెహదీపట్నం, నియర్ బై మెహదీపట్నం ఆ ఏరియాస్లో అయితే చాలా ఎగ్జిబిషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. రష్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. నేను వెళ్ళిన టైం వచ్చేసి అప్పటికి 11 అయింది, బట్ అయినా కూడా చాలా రష్ ఉంది. 11-12 మేము రిటర్న్ అయ్యే టైంకి 12కి 1 ఆ టైంకి కూడా చాలా రష్ ఉందన్నమాట. బట్ ప్యాలెస్ చూసారా ఎంత బాగుందో, లగ్జరీగా. నాకైతే భలే అనిపించింది అనమాట. ఇలాంటి ప్యాలెస్కి వెళ్ళడం కూడా ఫస్ట్ టైం నేను. అండ్ అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను ఇలాంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట. సో మీరు అవి ఏవి మిస్ అవ్వకుండా ఉంటారు. సో వీళ్ళ లోపలికి వెళ్ళగానే ఇలా మంచిగా అట్రాక్షన్కి ఇలా పెట్టారనమాట, మ్యాజిక్ అని చెప్పేసి. బట్ వాళ్ళు ఎలా నిల్చున్నారు ఒకరిపైన ఒకరు అనేది అయితే నాకు అర్థం కాలేదు. సో ఓకే, బాగుంది అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. మాక్టైల్స్, హలీమ్, స్ట్రీట్ ఫుడ్ అండ్ నెక్స్ట్ బిర్యానీస్, ఇంకా అట్లా అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట, ఒకటని కాకుండా. ఇఫ్తార్ టైం కాబట్టి ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, అట్లా ప్రతి ఒక్కటి. ప్యాలెస్ చూసారా ఎంత బాగుందో. సో నేనంటే ఇట్లాంటి ప్యాలెస్కి రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. సో అందుకోసమని అది కూడా కొంచెం నాకు మంచిగా ఎగ్జైటింగ్గా ఉంది. సో బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా పిల్లలకి ఆడుకోవడానికి బయట ఫస్ట్ లోపలికి వెళ్ళగానే బయట కొంచెం గేమ్స్ అట్లా కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. మీరు నైట్ టైం ఎప్పుడైనా వాక్కి కానీ అట్లా బయటకు వెళ్ళాలి అని అనిపించినప్పుడు అయితే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది సమ్మర్ టైం కాబట్టి డే టైంలో బయటకు వెళ్ళడానికి కొంచెం కష్టం. సో నైట్ ఇలా బయటకు వెళ్తే కొంచెం మంచిగా ఉంటుంది. ట్రై చేయండి, బాగుంది. అండ్ అక్కడ ఉన్న క్లాత్స్ కానీ జ్యువెలరీ సెట్స్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ప్రతి ఒక్కటి కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి కంటెంట్ అయితే ఉంటుంది, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది వీడియో. సో అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో మంచి మంచి ఇట్లాంటి షాపింగ్ వీడియోస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి, ఎందుకంటే సమ్మర్ టైం కాబట్టి మ్యారేజెస్ సీజన్స్ కూడా ఉన్నాయి ముందు కాబట్టి అన్ని ప్లేసెస్కి వెళ్ళి తిరగాలి అంటే మీకు టైం వేస్ట్ అవుతుంది. సో ఎక్కడ ఏం అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది అయితే నేను క్లియర్గా వీడియో షేర్ చేశాను కాబట్టి ఫస్ట్ ఒకసారి విజిట్ చేసి చూడండి, సో దట్ మీకు ఎక్కడ ఏం ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి ఏంటి అనేది అయితే తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇంక ఇట్లా టాయ్స్, ఇది ఇట్లా బొమ్మల డ్రెస్ వేసుకొని ఇట్లా ఉంటారు కదా. సో వాళ్ళతో మా పాప కొంచెం చూసి ఎగ్జైట్ అయింది. సో సరే అని చెప్పేసి దగ్గరికి తీసుకెళ్తే ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట. హైఫై ఇవ్వమంటే ఇచ్చింది, షేక్ హ్యాండ్ ఇచ్చింది, బాగా చూసింది. బట్ ఏంటి అంత అన్నీ ఆశ్చర్యంలోనే ఉండిపోయింది. సో ఇంకా అలా లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ లైట్స్ అది అంతా మంచిగా లగ్జరీగా భలే ఉందనిపించింది అనమాట ఎగ్జిబిషన్. సో ఓకే, ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ చేసింది అయితే ఇంకా ఇక్కడ కొంచెం ధూప్ స్టిక్స్ వేసుకోవడానికి అండ్ అలాగే పర్ఫ్యూమ్స్, అత్తరు అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఇక్కడ. సో ఏమైనా కావాలి అంటే పర్చేస్ చేసుకోవచ్చు, బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. బెడ్షీట్స్ అవన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవి 3-piece సెట్స్, లైక్ మెటీరియల్స్ అనమాట, డ్రెస్ మెటీరియల్స్. ఇవైతే నుమాయిష్లో చాలా కలెక్షన్ చూపించాను కదా నేను నా వీడియోలో. సో ఇప్పుడైతే ఇక్కడ కూడా మంచిగా 3-4-5-6 స్టాల్స్ కూడా ఉన్నాయి ఇట్లాంటివి హెవీ వర్క్లో. ఇవి కూడా అంతే 999 ప్రైస్లోనే ఉన్నాయి. అండ్ కొన్ని స్టాల్స్లలో అయితే కొంచెం ఎక్కువ ప్రైజెస్ కూడా చెప్తున్నారనమాట, 1500-2000 అట్లా. బట్ ఓకే, తగ్గిస్తున్నారు మనం అడిగితే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ డేస్ కాబట్టి ప్రైజెస్ కూడా కొంచెం తగ్గించి ఇస్తారు. సో మీరు విజిట్ అవ్వాలి అనుకుంటే తప్పకుండా విజిట్ అవ్వండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఎవరి అయినా మ్యారేజెస్ ఉన్నాయి అంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ కలెక్షన్స్లో ట్రై చేయవచ్చు. అండ్ ఎగ్జిబిషన్స్ అనగానే కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి కదా, సో అలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. ఇలా అంటే సింపుల్గా అండ్ హెవీగా ఇలా వేసుకోవాలి డిఫరెంట్గా అని అనుకున్నప్పుడు అయితే ఇక్కడ మంచి కలెక్షన్ దొరుకుతుంది అనిపించింది నాకు. అండ్ ఇంకా ఈ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయన్నమాట. 1 డబుల్ బెడ్షీట్ 2 పిల్లోస్ 500, 3 బెడ్షీట్స్ డబుల్ బెడ్షీట్స్ అండ్ 8 పిల్లో కవర్స్ వచ్చేసి 1000 రూపీస్ అట్లా అమ్ముతున్నారు. అండ్ కార్డ్ సెట్స్ కూడా ఎక్కువగానే అవైలబుల్గా ఉన్నాయి. నైట్ ప్యాంట్స్ అవన్నీ కూడా బాగున్నాయి, బ్యాగీ ప్యాంట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్రీన్ కలర్ ఈ ప్యాంట్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 250 చెప్పారు. ప్రైజెస్ కూడా ఓకే, మరి అంత హై ప్రైజెస్లో అయితే ఏమీ లేదు, బాగానే అనిపించింది. ఈ కార్డ్ సెట్స్లో కూడా చూసారు ఎంత డిజైనింగ్గా అట్లా అవైలబుల్గా ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా వేయాలి అని అనుకున్న వాళ్ళకైతే మంచిగా దొరుకుతాయి.
అంటే రెగ్యులర్గా ఎప్పుడు రెగ్యులర్గానే ఏం వేస్తాను చెప్పండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్న మ్యారేజ్ సీజన్లో మీరు కొంచెం డిఫరెంట్గా రెడీ అవ్వాలి అని అనుకుంటే ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి, బాగుంటుంది, చాలా మంచిగా కనిపిస్తారు, మీరే అందరిలోకి వెళ్ళి డిఫరెంట్గా మంచిగా కనిపిస్తారనమాట, బాగుంటుంది కూడా. సో అలా ట్రై చేయవచ్చు. ఇలా ఎగ్జిబిషన్స్లలో అయితే అలా కొంచెం డిఫరెంట్ యూనిక్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయి. ఈ ప్యాంట్స్ వచ్చేసి 250 చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా ఈ బెడ్షీట్స్ కూడా బాగున్నాయి, అంటే క్లాత్ క్వాలిటీ కానీ అదంతా కూడా మంచిగా ఉన్నాయి. ఎగ్జిబిషన్స్లో ఇంకోటి ఏమంటే బెడ్షీట్స్లో మంచి కలెక్షన్ దొరుకుతుంది, ఎక్కువ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ బాందిని మెటీరియల్స్ ఇవి ఉన్నాయి కదా, అవి కూడా ప్రైస్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు అనిపించింది, బట్ బార్గెన్ చేసుకోవాలి ఇంకా అంతే. నెక్స్ట్ ఇంకా ఇలా పిల్లలకి క్రౌన్స్ కానీ అండ్ హెయిర్ బ్యాండ్స్ అవన్నీ మంచిగా ఉన్నాయి అన్నమాట. ఎగ్జిబిషన్స్లో మెయిన్గా ఇట్లా జ్యువెలరీ చిన్న చిన్న యాక్సెసరీస్ అవన్నీ కూడా మంచిగా ఉంటాయి కదా, డిఫరెంట్గా ఫ్లవర్స్ వచ్చినవి అండ్ ఇలా కుందన్స్లో అండ్ స్టోన్స్లో అట్లా కొంచెం మంచిగా ఉన్నాయి అన్నమాట. హెయిర్ క్లిప్స్ కూడా చిన్న చిన్న బేబీ క్లిప్స్ అట్లా కొంచెం ఎట్లా అంటే లైక్ క్యూట్ బాబీ డాల్స్ అట్లా అట్లా రెడీ చేయాలి పిల్లల్ని అని అనుకున్నప్పుడైతే ఇలా కొంచెం డిఫరెంట్గా మంచిగా దొరుకుతాయి. ఈ క్లిప్స్ అయితే నాకు కొంచెం ఇట్లా హ్యాంగ్ లాగా వచ్చినాయి ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ అయితే నాకు చాలా బాగా అనిపించినాయి. కొంచెం డార్క్ షేడ్లో ఉంటే బాగుండు అనిపించింది, అన్ని లైట్ షేడ్స్లోనే ఉన్నాయి. సో నేను అందుకోసం ఏం పర్చేస్ చేయలేదు. ఇక్కడ అంటే ఇవి అన్నీ ఏంటంటే పిల్లలు ఉంచుకుంటే ఓకే, బట్ వాళ్ళు తీసేస్తూ ఉంటారు కాబట్టి వేస్ట్ అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ క్యాప్స్, ఇక్కడ ఉన్న వాచెస్, ఇవన్నీ కూడా వాచెస్ కూడా 350 250 అట్లా చెప్తున్నారు. ఓకే, నాట్ బ్యాడ్. 450 500 అట్లా కూడా చెప్తున్నారు డిజైన్ బట్టి, ఇంకా మోడల్ని బట్టి. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ గాగుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి, అవి కూడా ఓకే మంచి ప్రైస్లోనే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకా ఈ టాయ్స్ చూడగానే మా పాప ఇంకా అంతే అవే కావాలని చెప్పేసి వాటి దగ్గరికే పోతుంది. డ్రెస్సెస్ అవన్నీ ఎక్కడ జ్యువెలరీ అవన్నీ ఏం కనబడ్డా అట్రాక్ట్ అవ్వలేదు, కానీ ఇవి కనబడగానే అట్రాక్ట్ అయిపోయింది. సో ఇంకా అవి చూసి కావాలి అని చెప్పేసి అడిగితే ఒక చిన్న టాయ్ అయితే కొనిపించామన్నమాట. ఇలా ఈ పింక్ కలర్ది మెరుస్తుంది చూడండి, బాల్ టెడ్డీ బేర్ టైప్లో, అది ఒకటి కొనిచ్చాము. సరే ఇంకా అని చెప్పేసి నెక్స్ట్ ఇంక ఈ కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ కీ చైన్స్. ఇంకా వాళ్ళు కూడా పిల్లలే కానీ భలే అంటే సేల్ చేయడం, వాళ్ళకి స్కిల్స్ అయితే అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. అంటే మాట్లాడడం కానీ ప్రైస్ మాట్లాడడం కానీ అదంతా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు అనిపించింది అనమాట. వాళ్ళ దగ్గర నుంచి కొంచెం నేర్చుకోవచ్చు అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకా ఇలా జెంట్స్కి కుర్తా సెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇవి కూడా క్వాలిటీ. నార్మల్గా కుర్తా సెట్స్ జెంట్స్కి అయితే నార్మల్ షాపింగ్ మాల్స్లలో అట్లా తీసుకుంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉంటాయి, బట్ ఇక్కడైతే నాకు కొంచెం మంచి ప్రైజెస్లో అట్లా అనిపించింది అనమాట. అండ్ కలెక్షన్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంది కాబట్టి ట్రై చేయొచ్చు, మ్యారేజ్ సీజన్ కాబట్టి. సో మీకు కావాలి అంటే తప్పకుండా వెళ్ళి తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఈ జ్యువెలరీ సెట్స్, జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది. నాకు ఎక్కువ అంటే నచ్చిన పార్ట్ అయితే ఇదే అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, అంటే ఇప్పటివరకు నేను చూడని వెరైటీస్ కూడా చాలానే ఉన్నాయి ఇందులో. ప్రైజెస్ కూడా ఓకే మంచిగానే ఉన్నాయి, మరి హై ప్రైజెస్ కూడా ఏమీ లేవు. సో ఓకే తీసుకోవచ్చు అని అయితే అనిపించింది. కొరియన్ స్టైల్లో ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఎక్కువ ఇట్లా వస్తున్నాయి కదా, ఆ మోడల్స్లో అయితే ఫ్లవర్ అదంతా వచ్చి, సో ఆ మోడల్స్లో కూడా కలెక్షన్ ఎక్కువగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బీట్స్, ఇవైతే ఈ బీట్స్లో వచ్చినవి అయితే ఎప్పటికీ ట్రెండింగ్లోనే ఉంటాయి, సో ట్రై చేయవచ్చు. ఇవేంటంటే మంచిగా కొంచెం ఎట్లా అంటే హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వాటికి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. మంచి అంటే కలర్ కాంబినేషన్స్ ఎక్కువ కలెక్షన్ అనమాట, నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నార్మల్గా మనకి అన్ని కలర్స్ ఎక్కువ దగ్గరలలో దొరకవు. ఇలాంటి ఎగ్జిబిషన్స్లలో మెయిన్ పార్ట్ అదే అనమాట, ప్రతి ఒక్క కలర్ అవైలబుల్గా ఉంటుంది. సో మనకి మ్యాచింగ్ లవర్స్కి అయితే మంచిగా దొరుకుతాయి అనమాట. ఎగ్జాక్ట్గా అంటే కాంట్రాస్ట్గా వేసుకోవాలి అనుకున్నా, సేమ్ డ్రెస్ కలరే వేసుకోవాలి అనుకున్నా ఎగ్జాక్ట్గా దొరుకుతాయి అనమాట. కొంచెం వెస్ట్రన్ స్టైల్లో, కొరియన్ స్టైల్లో అట్లాంటి ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువగానే కలెక్షన్. నెక్స్ట్ ఇంకా ఈ హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అవన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఇవి పాకిస్తానీ కాటన్ సూట్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట, అవి వచ్చేసి 600 ఇక్కడ కింద ఉన్నాయి కదా, అవన్నీ 600 ఆ రేంజ్లో ఉన్నాయి, బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాటన్ క్వాలిటీ. 600 అంటే ఓకే వర్త్ ఇట్ అనిపించింది అనమాట. ఎందుకంటే మెటీరియల్కి 600 పెట్టేసినామంటే మనం ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్కి అలా చేయించుకున్నా కూడా ఓకే, ఎక్కువ ప్రైస్లో ఏం పడదు, బట్ ప్యూర్ కాటన్లో అట్లా మంచిగా ఉంది కాబట్టి తీసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇంకా డ్రెస్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇక్కడ అయితే సూట్స్ కొంచెం హెవీగా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ స్టాల్లో, ఈ పర్టికులర్ స్టాల్లో బాగుంది. అంటే ప్రైసెస్ అయితే ఇక్కడ రెడ్ కలర్ అది చూపిస్తున్నారు కదా, కొంచెం హెవీ వర్క్ అట్లా వచ్చిందనమాట, చాలా బాగుంది. అది వచ్చేసి 3500 అట్లా చెప్పారు, బట్ మీరు ఎంతకి ఇస్తారో అయితే తెలియదు, ఇంకా బార్గెన్ చేసుకోవాలంతే. అండ్ లాస్ట్ డేస్ కాబట్టి తప్పకుండా మీరు వెళ్తే అయితే బార్గెన్ 50% అట్లా చేసేయండి, వస్తుంది. వాళ్ళకి వస్తే ఇస్తారు, లేదంటే
కొంచెం అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు, ఇంకా అంతే ఏదైనా కూడా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి 350 అరౌండ్ 350 కాదు, 599 ఆ టైప్లో ఉన్నాయన్నమాట. ఓకే అనిపించింది, తీసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇంకా ఈ కుర్తాస్ పిల్లలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎక్కువ అయితే కాటన్ టైప్లో మంచి కలెక్షన్ ఉంది అనిపించింది అనమాట. ఇక్కడ ఇవి ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి అమ్ముతున్నారు 599కి. బట్ ఇక్కడ ఉన్నాయి అయితే నాకు అంత అనిపించలేదు అనమాట. అంటే బాగున్నాయేమో అని చూసాను కానీ అంత అనిపించలేదు. క్లాత్ అయితే బాగుంది కానీ మోడల్స్ అంత అనిపించలేదు అనమాట. కాటన్ క్లాత్ అయితే కాటన్లో మంచిగా ఉంది, బట్ మోడల్స్ ఎక్కువ అనిపించలేదు. బట్ XXL ఆ సైజెస్ కూడా మంచిగా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అలా కొంచెం ఎక్కువ సైజ్ వాళ్ళకైతే మంచిగా దొరుకుతాయి అనిపించింది, ఎందుకంటే క్లాత్ చాలా బాగుంది, కాటన్ అదంతా కూడా. మోడల్స్ అయితే అంత అనిపించలేదు, ఓకే అనిపించింది. చూసాను ఏదైనా ఒకటైనా మంచిగా అనిపిస్తుందేమో అనేసి అయితే, బట్ ఏది అంత అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ షాపింగ్ అంతా కూడా ఫస్ట్ చూసాను అనమాట, ఇక్కడ ఏం అవైలబుల్గా ఉన్నాయి ఏంటి అని. ఎందుకంటే వీడియో తీస్తూ షాపింగ్ చేయలేం కాబట్టి మొత్తం ఫస్ట్ చూసాను, ఆ తర్వాత షాపింగ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇంకా మౌత్ ఫ్రెషనర్స్ అండ్ పిల్లలకి చిన్న చిన్న టాయ్స్, మ్యాజిక్ పెన్స్, లాలీపాప్స్, అట్లా క్యాండీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. కీ చైన్స్, చిన్న లైక్ క్యారమ్ బోర్డు, చిన్న క్యారమ్ బోర్డు, అట్లా ఇంకా కిచెన్ సెట్స్, ఇంకా అట్లాంటివన్నీ ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ స్టోర్లో. నెక్స్ట్ ఇంకా ఈ నైట్ ప్యాంట్స్, ఇవన్నీ కూడా నైట్ ప్యాంట్స్ కూడా పర్లేదు, 199కి అట్లనే అమ్ముతున్నారు. క్వాలిటీ కూడా ఓకే బాగానే ఉంది, తీసుకోవచ్చు అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఈ చెప్పులు అయితే నార్మల్గా ఎగ్జిబిషన్స్లలోనే ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది. నార్మల్గా ఇట్లాంటి టైప్స్లో కావాలి అంటే కష్టం. ఇప్పుడు ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇదైతే 250 అట్లా చెప్పారు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా అంతే 250 అంట. ఓకే వర్త్ ఇట్ అనిపించింది, అండ్ మంచిగానే ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకైతే మంచి కలెక్షన్ దొరుకుతుంది. ఎగ్జిబిషన్లలో అయితే ఇదే మెయిన్. మనకి ఏంటంటే ఇట్లాంటి కలెక్షన్ బయట కొంచెం తక్కువగానే ఉంటుంది, బట్ ఎగ్జిబిషన్స్లో ఇట్లాంటివి చాలా ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. మంచి అంటే డిఫరెంట్ టైప్స్లో అట్లా మంచిగా ఉన్నాయి, బాగా అనిపించింది. ఇవి వచ్చేసరికి 250 అంటే మంచిగానే ఉన్నాయంటే, మరి అంత హెవీగా అట్లా వచ్చింది అయినా 250 అంటే ఓకే తీసుకోవచ్చు అనిపించింది అనమాట. ఇంకా కలర్స్ కూడా అంటే ఇట్లా మ్యాచింగ్ చెప్పులు అట్లా వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి కూడా మంచి కలెక్షన్ దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ హైట్ అంటే పైన బ్యాక్ సైడ్ హీల్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట, అదే కట్ మోడల్లో. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ 600 ఆ రేంజ్లో ఉన్నాయి, బట్ బాగున్నాయి కలెక్షన్ అయితే. చికెన్ కర్రీ సెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఎగ్జిబిషన్స్లో చికెన్ కర్రీ సెట్స్ అనేవి అయితే కామన్ కదా, సో అది ఉన్నాయి అనమాట. బాగానే ఉన్నాయి అవి కూడా కలెక్షన్. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సింగిల్ పీసెస్ ఉన్నాయన్నమాట. ఈ సింగిల్ పీసెస్ అయితే నాకు బాగా అనిపించినాయి కొన్ని, పర్టికులర్గా 300 రూపీసే అంటే. ఇక్కడ ఏదైనా కూడా నేను చూపిస్తాను, కొన్ని అయితే నాకు మంచిగా అనిపించినాయి. ఈ బ్లాక్ వన్ చూడండి ఎంత బాగుందో, ఇది కూడా అంటే 300 అంటే వర్త్ ఇట్ అనిపించింది. క్లాత్ కూడా బాగుంది, మరి అంత వరస్ట్గా అయితే ఏం లేదు, బాగా అనిపించింది, తీసుకోవచ్చు అనేసి. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకు అనేసి అయితే తీసుకోలేదు, బట్ బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇంక ఇప్పుడు ఈ చూపిస్తున్నవన్నీ కూడా, ఇది అయితే ప్రింట్ కానీ అది క్వాలిటీ అదైతే మంచిగా జార్జెట్లో అట్లా వచ్చింది, మంచిగా ఉందన్నమాట. 300 అంటే వర్త్ ఇట్, తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఈ డ్రెస్ అయితే ఈ వైట్ కలర్ అయితే పింట్రెస్ట్లో అయితే నేను చాలాసార్లు చూసాను, బాగుంది. ఇది కూడా 300 అంటే అంత తక్కువనే అనిపించింది. క్లాత్ కూడా ఎంత స్మూత్గా ఇట్లా బాగుంది, సమ్మర్కి అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, సో తీసుకోవచ్చు. మా పాప ఇట్లా ఒక చిన్న బొమ్మ కొనుక్కుంది, ఫోన్ అది ఫోన్ చెవిలో పెట్టుకొని మమ్మీ అని మాట్లాడుతుంది అనమాట. పక్కనే ఉన్న మమ్మీ మళ్ళీ ఫోన్లో ఎవర్రా అంటే మమ్మీ అంట. సో అలా ఎంజాయ్ చేసింది ఆ ఫోన్తో అయితే. ఆ సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా, బటన్ ప్రెస్ చేస్తుంటే, మేము చిన్నప్పుడు కూడా చాలా ఆడుకునేది అట్లాంటి టాయ్స్తో. సో ఇంకా అది తీసుకుంది. ఈ సింగిల్ పీసెస్ ఈ పర్టికులర్ స్టాల్లో అయితే వెస్ట్రన్ వేర్ అయితే బాగుంది. ఫస్ట్ హాల్ ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ హాల్లో సెకండ్ హాల్కి ఎంటర్ అయ్యే ఎండింగ్లో ఉంటుందన్నమాట. సో ఈ స్టాల్లో అయితే బాగుంది. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఉన్నవన్నీ కూడా 250 అంట, టాప్స్, షార్ట్ టాప్స్ అనమాట. ఇందులో కూడా కొన్ని అంటే అన్నీ బాగున్నాయని కాదు, కొన్ని ఇంకా బాగున్నాయి, ఓవర్ సెలెక్షన్స్ తగ్గట్టు వాళ్ళకి నచ్చుతాయి కదా. సో అలా క్లాత్ అయితే బాగుంది, తీసుకోవచ్చు అనిపించింది అనమాట. మరి అంత వరస్ట్గా అయితే ఏమీ లేదు. ఇంకా మనం చూస్ చేసుకోవాలి, ఇంకా అంతే ఎగ్జిబిషన్స్లో అంటే ఇంకా అంతే కదా. సో చూస్ చేసుకొని తీసుకుంటే అయితే వర్త్ ఇట్ అనిపిస్తుంది. నెక్స్ట్ అన్ని స్టాల్స్లలో అయితే కొన్ని స్టాల్స్లలో ఎక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి, బట్ కొన్ని స్టాల్స్లలో తక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయి. చూసారా డాల్కి వేసింది, చిన్నది కూడా అట్లా సూట్స్లో అవైలబుల్గా ఉన్నాయి అనమాట, చిన్న పిల్లలకి కూడా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇంక ఫస్ట్ హాల్లో అంతా అయిపోయింది అనమాట. సెకండ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఇలా మంచిగా డెకరేట్ చేసి ఉంచారు, ఎంత బాగుంది చూడండి. పైన లైట్స్, అలా ఫొటోస్ దిగాలనుకున్న వాళ్ళకి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా సెట్ చేసి ఉంచారు. నెక్స్ట్ ఇంకొక స్టేజ్ లాగా కూడా పెట్టారు, మేబీ ఇంకా అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ టైప్ చేస్తారేమో, బట్ ఇప్పుడైతే ఏమీ లేదు బ్యాక్ సైడ్. నెక్స్ట్ ఇంకా వెళ్తుంటే
అక్కడ కప్స్ కానీ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. ఇవి ఇక్కడ చూసారా, ఇదే స్టేజ్ నేను అనింది. మేబీ ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ చేస్తారేమో. ఇవన్నీ ఇంకా సిరామిక్వి. ఇక్కడ ఇలాంటి స్టాల్స్ నుమాయిష్లో అయితే చాలా ఎక్కువగా ఉండే కదా. ఇక్కడైతే ఒకటే స్టాల్ ఉంది, బట్ అన్ని కలెక్షన్ ఉందన్నమాట. అక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, బట్ ఇక్కడ కూడా ఒక కలెక్షన్లో ఒక 3-4 ఐటమ్స్ అట్లా ఉన్నాయి, బాగున్నాయి. ఇలాంటివి తీసుకోవాలి, అక్కడ మిస్ అయ్యాము అని అనుకున్న వాళ్ళకైతే ఇక్కడ దొరుకుతాయి. కలెక్షన్ అయితే బాగుంది. చిన్న స్టాల్ అయినా కూడా చాలా కలెక్షన్ ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ ఇంకా మేము ఇంకో స్టాల్కి ఎంటర్ అయిపోతున్నాం, అంటే ఇంకో హాల్కి ఎంటర్ అయిపోతున్నాము. అక్కడ లోపల ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో శారీస్ అవన్నీ ఉన్నాయి, స్ట్రైట్గా ఏమో బ్యాగ్స్ ఉన్నాయి, రైట్ సైడ్లో మళ్ళీ డ్రెస్సెస్ ఉన్నాయి. సో నేను ఇంకా లైన్ బై లైన్ పర్టికులర్గా ఫస్ట్ వీడియో చూపిద్దాం అన్నట్టుగా లైన్ బై లైన్ వెళ్తున్నాను అనమాట. ఇంకేక సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఈ దుపట్టా 3 పీస్ సెట్స్ మెటీరియల్స్, ఇందులో కూడా కలెక్షన్ బాగుంది. అండ్ మంచి క్రష్డ్ ఫ్యాబ్రిక్లో కూడా మంచిగా వచ్చి అక్కడ పైన బ్యాక్గ్రౌండ్లో బ్లూ కలర్ ఉంది చూడండి, అదైతే కలర్ భలే ఉంది, మంచిగా అనిపించింది అనమాట. అంటే లైక్ నెమలి బ్లూ ఉంటుంది కదా, సో ఆ పికాక్ ఆ షేడ్లో ఉందన్నమాట, బాగుంది. దానిపైన వచ్చిన ప్రింట్ అదంతా కూడా చాలా మంచిగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకేం కొంచెం ముందుకు వస్తే ఈ పర్టికులర్ స్టాల్లో నాకు దుపట్టా సెట్స్ అవన్నీ అయితే బాగా అనిపించినాయి, ఎందుకంటే డిఫరెంట్గా ఉన్నాయి, రెగ్యులర్గా కాకుండా మంచి కాటన్లో కూడా ఉన్నాయి అన్నమాట దుపట్టాస్. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా ఇంకా అంతే 3 పీస్ సెట్స్ అవన్నీ ఉన్నాయి. ఇవి కూడా అంతే బిలో 1000 రూపీస్ అట్లా చెప్తున్నాడు. కార్డ్ సెట్స్ అయితే మంచి కలెక్షన్ ఉంది, కార్డ్ సెట్ లవర్స్కి అయితే మంచిగా దొరుకుతాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లో ఉంది కార్డ్ సెట్స్ కాబట్టి ట్రై చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కాస్మెటిక్స్ షాప్ కూడా ఉంది ఒకటి. నెక్స్ట్ ఇంకా ఈ బ్యాగ్స్ కూడా ఏంటంటే రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకున్నప్పుడైతే ఇలాంటివి బాగుంటాయి. లెదర్లో కూడా ఉన్నాయి, క్లాత్ అదంతా కూడా చాలా మంచిగా ఉంది, పైన ప్రింట్ కూడా చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా అలా ప్లెయిన్ నార్మల్ రెగ్యులర్ మోడల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఫంక్షన్ వేర్ వస్తుంది అండ్ డైలీ వేర్ కూడా వస్తుంది, బాగుంటుంది అనమాట. మ్యారేజెస్ సీజన్స్లో కూడా ఇలా పెళ్ళికి వెళ్ళినప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం స్టైలిష్గా వేసుకున్నట్లయితే మనం వేసుకున్న శారీకి దానికి మ్యాచ్ అయ్యేలాగా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మెటీరియల్స్. ఇందులో ఈ పర్టికులర్ బ్లాక్ వన్ నచ్చింది, బట్ అది ఎంత అంటే 1800 సంథింగ్ ఎంతో చెప్పారు, బట్ అంత అనిపించలేదు. సో ఓకే, అంటే ఫ్రంట్ నుండి చూస్తే చాలా బాగుంది, బట్ బ్యాక్ సైడ్ అంత క్వాలిటీ అయితే అంత అనిపించలేదు. సో ఇంకెందుకులే అనేసి వదిలేసాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నైట్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అంట. ఇంకా ఈ బీడ్స్లో అయితే ఒకటే స్టాల్ అవైలబుల్గా ఉంది, ఇదే అది కూడా. సో ఇందులో కూడా ప్రైజెస్ ఓకే బాగానే చెప్తున్నారు. అండ్ 92.5 సిల్వర్ జ్యువెలరీ కూడా అవైలబుల్గా ఉందన్నమాట. నేను మీకు ఇవి చూపిస్తాను, కింద ఉన్నాయి. సో ఇందులో అయితే 2000, 3000, 4000 ఆ రేంజ్లో ప్రైజెస్ చెప్తున్నారు. ఇక్కడ ఈ గ్రీన్ వన్ ఉంది కదా, తను అడుగుతున్నారు. సో అది కూడా 3000 చెప్పారు. ఇంకో ఓకే అనిపించింది, అంటే పర్చేస్ చేసుకోవచ్చు అనిపించింది, బాగానే ఉన్నాయి ఇవి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి షూ షాప్ ఉందన్నమాట. ఇక్కడ కూడా షూస్ అయితే చిన్నపిల్లలవి అయితే వాళ్ళు యాక్చువల్గా 280 సంథింగ్ ఎంతో చెప్పారు. అది నేను బార్గెన్ చేస్తే ఇంకా లాస్ట్కి నేను 120కి అట్లా అడిగితే లాస్ట్కి 130 ఎంతకో ఇచ్చారు. ఓకే తీసుకోవచ్చు అనిపించింది అనమాట. ఇంక బార్గెన్ చేయాలి, ఇంకా అంతే మన స్కిల్స్. బార్గెన్ చేసి మనకి ఇంకా మనం వచ్చే ప్రైస్కి వాళ్ళు ఇవ్వట్లేదు అని వెళ్ళిపోతుంటే వాళ్ళే పిలుస్తారు. ఓకే వాళ్ళకి గిట్టుబాటు అయితే వాళ్ళే పిలుస్తారు, అవ్వకపోతే వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో అలా అనమాట. అలా షూస్ అయితే ఒకటి పర్చేస్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్, ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. మళ్ళీ ఇయర్ రింగ్స్ షాప్. కలర్స్ చూసారా, ఎన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి ఏంటంటే ఇట్లా లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ మంచిగా పార్టీ వేర్ అలా వేసినప్పుడు నెక్కి, అంటే హెవీ డ్రెస్ వేసినప్పుడు నెక్కి ఏం వేసుకోకుండా ఇలా పెద్ద ఇయర్ రింగ్స్ ఒకటి పేరప్ చేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి మీరు కూడా, ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ సీజనే కాబట్టి. నెక్స్ట్ ఇంకా ఈ హ్యాండ్కి వేసుకునేవి బ్రేస్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సెట్స్ ఇవన్నీ కూడా పలాజో సెట్స్ 250 రూపీస్కే. ఇప్పుడు క్లాత్ అయితే చాలా మంచిగా ఉంది. ఇందులో కూడా చూసాను కొన్ని, ట్రై చేద్దామని 250 అంటే వర్త్ ఇట్ అనిపించింది అనమాట. కాకపోతే కొంచెం ఎక్కువ లూజ్ అట్లా అనిపించింది ప్యాంట్. మరి సమ్మర్ కాబట్టి ట్రై చేయవచ్చు, ఎందుకంటే మంచిగా ఫ్రీగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకా ఇలా సింగిల్ పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి కూడా 300 రూపీసే. సో వర్త్ ఇట్ అనిపించింది. ఇంకా అందులో కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి, అంతే. బాగున్నాయి, సమ్మర్కి అయితే మంచిగా సెట్ అయిపోతాయి. సమ్మర్కి మనం అంతా హెవీగా వేసుకోలేం కాబట్టి ఇలా సింపుల్గా సింగిల్ పీస్ వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇలా వీటిని అయితే ఎగ్జాక్ట్గా నాకు వీటిని నేమ్ ఏమంటారో
కూడా తెలియదు, బట్ శారీ పైన డ్రెస్సెస్ పైన కూడా వేసుకున్నామంటే డ్రెస్కే లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట. కొంచెం స్టైలిష్గా ట్రై చేయాలి అని అనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ ఇంకా స్కార్ఫ్స్ అవన్నీ ఉన్నాయి. ఇలాంటి బ్యాగ్స్ కూడా, ఈ బ్యాగ్స్ చూసారా, ఈ స్టాల్లో అయితే నాకు పర్టికులర్గా బ్యాగ్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే చిన్న చిన్నవి కూడా చాలా క్యూట్గా మంచిగా ఉన్నాయి. 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇవి చూడండి ఎంత బాగున్నాయో క్యూట్గా. 200 250 అట్లా చెప్తున్నారు. ఓకే, మరి మేబీ బార్గెన్ చేస్తే తగ్గిస్తారు, బట్ ఇప్పుడు ఎందుకులే అని తీసుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా ఈ స్కర్ట్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అంట. అంటే 500కి 2 పీసెస్ అట్లా ఇస్తారంట. నువ్వు ఒకటి తీసుకుంటే 300 అని చెప్పేసి అన్నారనమాట. ఓకే, తీసుకోవచ్చు అనిపించింది అనమాట, ఎందుకంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇంక ఈ సింగిల్ పీస్లు కూడా అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అంతే మెటీరియల్స్ అయితే, డ్రెస్ మెటీరియల్స్ అయితే 999 రూపీస్కి అయితే పెట్టేసి అమ్ముతున్నారు చాలా స్టాల్స్లో కూడా. ఇవన్నీ వచ్చేసి స్కార్ఫ్స్ దుప్పటాస్ అవన్నీ కూడా 199కి అట్లా ఉన్నాయి ఈ స్టాల్లో. బాగా అనిపించింది. అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంక ఇవన్నీ చికెన్ కర్రీ టైప్లో అట్లా అవైలబుల్గా ఉన్నాయి సూట్స్. ఇవి కూడా 250 రూపీస్. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నాయి పర్టికులర్గా ఇవన్నీ కూడా. ఇందులో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అని అయితే నాకు అనిపించింది, ఎందుకంటే కలర్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా మరీ అంత ట్రాన్స్పరెంట్ కాకుండా కొంచెం మంచిగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇది ఇంకొక స్టాల్. ఇక్కడ ఉన్నవి ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా 999 రూపీస్ సల్వార్ సూట్స్. బాగున్నాయి ఇందులో కూడా కలెక్షన్. మీరు ట్రై చేయాలి అని అనుకుంటే అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇంకా ఇవి డబల్ కట్ బెడ్షీట్స్ అనమాట. ఇవి అంటే కొంచెం లావుగా స్మూత్గా ఉంటాయి చూడండి. వీటిని ఏమంటారో అయితే నాకు తెలియదు, బెడ్షీట్ అని అయితే తెలుసు అంతే. సో అది 400 రూపీస్కి ఉంది. బాగా అనిపించింది అది కూడా. అంటే ముట్టుకోవడానికి చాలా మెత్తగా మంచిగా ఉందన్నమాట, ట్రై చేయవచ్చు. ఇంకా నెక్స్ట్ మ్యాట్స్ అవన్నీ ఉన్నాయి అనమాట, ఫ్లోర్ మ్యాట్స్ అట్లా బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా పిల్లలకి అట్లా చిన్న చిన్న, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్ కాకుండా ఇలా కొంచెం స్మూత్గా పిల్లలకి కంఫర్ట్గా ఉండేలాగా అట్లాంటివి కూడా ఉన్నాయన్నమాట. 150కి 200కి అట్లా కూడా. క్లాత్ అయితే బాగుంది, తీసుకోవచ్చు అని అనిపించింది. నెక్స్ట్ ఇంకా డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి. ఈ పర్టికులర్గా అంటే డ్రెస్ మెటీరియల్స్లోనే చాలా కలెక్షన్ ఉంది అనిపించింది అనమాట. మంచిగా అంటే హెవీగా అట్లా ఇలాంటివి తీసుకొని మంచిగా స్టైలిష్గా రెడీ చేసి మంచి ఇయర్ రింగ్స్ అట్లా పేరప్ చేస్తే చాలా బాగుంటాయి. ఇక్కడ ఇవి చూపించినవన్నీ వచ్చేసి కొరియన్ కార్డ్ సెట్స్ అంట. అవి కూడా 600 800 ఆ రేంజ్లో చెప్తున్నారు. మనం ఇంక మరి బార్గెన్ చేస్తే తగ్గిస్తారో అంతే ప్రైస్ అనేది అయితే తెలీదు. నెక్స్ట్ ఇంక ఇవి చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఇవి అయితే 1500 2000 అట్లా చెప్తున్నారు. కొన్ని స్టాల్స్లో అయితే ఇంకా ఫిక్స్ 999 పెట్టేసి అమ్ముతున్నారు. కొన్ని స్టాల్స్లో అయితే ప్రైజెస్ చెప్తున్నారు. బట్ ఇలాంటివన్నీ నుమాయిష్లో చూసాం కదా, ప్రతి ఒక్క స్టాల్లో 999 రూపీస్కి అమ్మారు. బట్ మనం కూడా సో ఇక్కడ బార్గెన్ చేస్తే 999కి ఇవ్వచ్చు మేబీ. సో అలా ఇంకా మనం బార్గెన్ చేసుకోవాలి. కార్డ్ సెట్స్ అయితే చాలా ఎక్కువ కలెక్షన్ ఉన్నాయి. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా 500 రూపీస్ అనమాట. నెక్స్ట్ ఇంక ఇవన్నీ ఇంట్లోకి సంబంధించిన చిన్న చిన్న ఫ్యాన్స్, హాట్ బ్యాగ్ సెట్స్, ఇంకా చిన్న చిన్న ఏమంటారు మిక్సీ జార్స్ అట్లాంటివన్నీ ఉన్నాయి. ఇందులో కూడా ప్రైజెస్ ఓకే అనిపించింది. అంటే ఆన్లైన్లో ఉన్న ప్రైజెసే ఉన్నాయి, మరీ అంత డిఫరెంట్గా అయితే ఏం లేవు, తక్కువలో. ఇంకా ఈ ఫ్యాన్ అదైతే బాగానే అనిపించింది, ఓకే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కింద హాట్ బ్యాగ్ ఉంది కదా, అదైతే 250 అట్లా చెప్పారు. ఇవన్నీ ఇంకా అంతే బో క్లిప్స్, నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండ్ క్లిప్స్ అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇవైతే ఇంకా రెగ్యులర్ కదా షాపింగ్స్లలో, సో అది. అండ్ పట్టు శారీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 50% ఆఫ్ అని చెప్పేసి అమ్ముతున్నారు. బట్ ఇంకా ప్రైజెస్ అయితే 2000 3000 4000 5000 అట్లా డిఫరెంట్ ప్రైజెస్లో అట్లా అవైలబుల్గా ఉన్నాయి. ఇది కాశ్మీరీ టైప్లో, లైక్ కాశ్మీరీ షాల్ ఆ టైప్లో అనమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారా ఖజానా దాచుకునే డబ్బాల్లాగా అనమాట, అవన్నీ బాగున్నాయి. నెక్స్ట్ కొంచెం ఇవన్నీ వచ్చేసి స్కార్ఫ్స్ అవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా ఈ కుర్తా సెట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ బయటకు వస్తే కొంచెం ఇంట్లోకి డెకరేషన్ ఐటమ్స్కి సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్లాక్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్, బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి చూసారా ఈ స్టాల్స్. సో ఇంకా అట్లా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకటని కాకుండా. నాకైతే చాలా బాగా అనిపించింది ఎగ్జిబిషన్. మీరు కూడా ట్రై చేయాలి అంటే ట్రై చేయండి తప్పకుండా. అండ్ వీడియో ఇదంతా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్లో మంచి క్రాఫ్ట్స్, డిఐవైస్ అండ్ షాపింగ్ బ్లాగ్స్ కూడా చాలా పెట్టాను. అండ్ ముందు కూడా ఇంకా మంచి షాపింగ్ బ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను. మీరు అవి ఏవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది మ్యారేజ్ సీజన్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతే తప్పకుండా ఇది షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ 31st వరకే ఉంటుంది, 31st మార్చ్ వరకు. సో మీరు ట్రై చేయాలి అంటే తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. ఈ బ్యాగ్ చూసారా ఎంత క్యూట్ ఉందో, ఇదైతే 400 500 అట్లా చెప్తున్నారనమాట. బాగా అనిపించింది. అండ్ ఈ బ్యాగ్స్ కాకుండా ఈ స్టాల్లో ఉన్నాయి అన్నీ కూడా 100 రూపీస్ అంట. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అదంతా కూడా ఉంది. 100 రూపీస్ అంటే బాగా
అనిపించింది నాకు. క్లిప్స్ అండ్ బ్రేస్లైట్స్, చైన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. బాగుంది ఈ పర్టికులర్ స్టాప్. నెక్స్ట్ ఇంకా అంతే. ఇంకా ఇక్కడ వీడియో ఎక్కువ అయితే నాకు ఈ ఎగ్జిబిషన్లో ఎక్కువ నచ్చిందంటే నా డ్రెస్ మెటీరియల్స్ అండ్ బెడ్షీట్స్ అండ్ ఇయర్ రింగ్స్, అవి నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట ఈ పర్టికులర్ ఎగ్జిబిషన్లో. మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా ముందు ముందు నేను మంచి మంచి ఎగ్జిబిషన్ వీడియోస్ కూడా తప్పకుండా చేస్తూనే ఉంటాను. అండ్ ఇంకోటి రంజాన్ స్పెషల్ కాబట్టి చాలా వరకు అయితే ఎక్కువ కింగ్స్ ప్యాలెస్లో కానీ, వింటేజ్ ప్యాలెస్ అయితే ఇదే, కింగ్స్ ప్యాలెస్లో కూడా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉందంట. సో నేను ట్రై చేయడానికి చూస్తాను, బట్ అవుతే చేస్తాను, లేదంటే లేదు. సో ఇంకా అలా అనమాట. ఇంకా ఈ కుర్తా సెట్స్, మెన్స్కి కూడా ఇట్లా కుర్తా సెట్స్ అయితే బాగున్నాయి, లేడీస్కి కూడా బాగున్నాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా బాగా అనిపించింది కలెక్షన్. సో ఇది ఇంకా ఇప్పటివరకు అయితే వీడియో ఇది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా. నెక్స్ట్ ఇంకా ఈ సోఫాస్ దగ్గర వేసుకోవడానికి మ్యాట్స్ ఇవన్నీ అయితే బయట ఉన్నాయి అన్నమాట, హాల్ బయట ఇవన్నీ కూడా. సో బాగున్నాయి ఇందులో కూడా కలెక్షన్, మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను తప్పకుండా చేస్తూనే ఉంటాను. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.